నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. అనేక ప్రాంతాల్లో మహిళలు మిస్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందులో కొన్ని కేసులు పోలీసులు ఛేదిస్తే చాలా వరకు కేసులు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఈ మిస్సింగ్ కేసులు ఒక మిస్టరీగానే ఉండిపోతున్నాయి. ఎవరు, ఎక్కడ, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. ఏపీలో మహిళల అదృశ్యం ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. కనిపించకుండా పోయిన మహిళల జాడ తెలియడం లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. మిస్సింగ్ మహిళల కేసు ఏమైంది? ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులకు సంబంధించి జరిగిందేంటి? జరిగినట్లు చెప్పారా? నిజంగానే జరిగాయా? ఎలక్షన్స్ ముందు కావాలనే ఇలాంటి అబద్ధాలు చెప్పారా అనే సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా సుమారు 30,000 మంది మహిళలు ఏపీలో మిస్ అయ్యారు. ఇది ఎంత దురదృష్టకరమంటూ కూడా వాడివేడి ప్రసంగాలు చేశారు. కానీ ప్రస్తుతం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మేము ఒక ప్రణాళికాబద్ధంగా వారు ఏమయ్యారు, ఎక్కడున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తాం. దీనికి ఎవరైతే బాధ్యులవుతారో వారి మీద తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఘంటాపదంగా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా చర్యలు ఎక్కడ? మరి చెప్పిన 30,000 మంది ఏమయ్యారు, ఎక్కడున్నారు, వారి సంగతి ఏంటి? దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇచ్చిన సమాచారం ప్రకారమే నేను ఇది చెప్తున్నాను అన్నారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కూడా దీనికి సంబంధించి పార్లమెంట్లో చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 72,767 మంది మహిళలు మిస్ అయ్యారు. అందులో తెలంగాణ అండ్ ఏపీ ఉన్నారు. ఏపీలో సుమారు 30,000 పైచిలకు మంది మహిళలు మిస్ అయ్యారు. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారు అని కూడా ఆయన చెప్పారు. అయితే దీని తర్వాత చర్యలు ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చింది 6 నెలలు అవుతుంది. మరి చర్యలు ఏమయ్యాయి? 1-2 కేసులు ఛేదించారు, కాదు అని అనడం లేదు. కానీ మిగిలిన వాటి సంగతి ఏంటి? దీనికి తీసుకున్న ప్రణాళికలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు ఉన్నారు. అదేవిధంగా మనకి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, అలాగే రెండిస్ట్ వెన్నగంటి రమేష్ గారు, మరి కాసేపులో మనకి జనసేన నుంచి ఆజీ గారు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్తే. ముఖ్యంగా ముందుగా చంద్రమౌళి గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఈ మహిళలు మిస్ అవడానికి వాలంటీర్ల వ్యవస్థే కారణం. వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి వారి దగ్గర ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని సింగిల్ గా ఉన్న మహిళలు ఎవరు, అలాగే డివోర్స్ అయిన వారు ఎవరు, అలాగే వితంతువులు ఎవరు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారిని హ్యూమన్ ట్రాఫిక్ చేయడానికి వీరు బాధ్యులయ్యారంటూ కూడా గత ప్రభుత్వంపై జనసేనలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. మరి దీనికి సంబంధించి చర్య ఏంటి? ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చెప్పిన వాటికి ఇప్పుడు రిజల్ట్ ఏం చూపిస్తున్నారు మీరు అని. మరి గతంలో చెప్పినవి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటారు? నిజంగానే ఆరోపించినట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా మీ ప్రభుత్వంలో? ఒకవేళ జరిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు ప్రాపర్ గా తీసుకోలేకపోతుంది? ముందుగా ప్యానెల్లో నాతో పాటు పాల్గొన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, అదేవిధంగా మీకు, అదేవిధంగా వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చేసి 30,000 మహిళలు మిస్సింగ్ అయినారని ఎన్నికల ప్రచారంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయ లబ్ధి కోసమే కేవలం వచ్చేసి ఆయన ఆ రోజు ఆరోపణ చేశాడు. కేవలం వచ్చేసి రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ కూడా మిస్ అయినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ మధ్యనే మా వాళ్ళు వచ్చేసి మా ఎమ్మెల్యేలు అడిగినప్పుడు కూడా చెప్పారు, దాదాపు వచ్చేసి మిస్సింగ్ కేసులు వచ్చేసి 46 మాత్రమే ఉన్నాయని చెప్పేసి హోంశాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మరి ఎక్కడ 30,000 వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా 30,000 మంది ఎక్కడ మిస్ అయినారు అనేటువంటిది మరి ఆయనే. కానీ ఆ యొక్క అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చేసి 7 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి. మరి ఆ మిస్సింగ్ కేసులు ఛేదించచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మరి గట్టిగా చెప్పారు. మరి ఆ రోజు వచ్చేసి ప్రజలను మభ్యపెడుతూ మరి అనేక రాజకీయ లబ్ధి కోసం చెప్పారు. మరి నిజమైతే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైతే మరి ఈ రోజు వచ్చేసి 7 నెలల కాలం అయింది. ఏమయ్యారు వాళ్ళు వచ్చేసి దాని మీద నిజానిజాలంటే
ఆ యొక్క అంటే దాంట్లో నిజం లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే 7 నెలల కాలం అధికారం వాళ్ళ చేతిలో ఉంది, హోంశాఖ వాళ్ళ చేతిలో ఉంది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. మరి ఈ రోజు వచ్చేసి ఎందుకు నిగ్గు తేల్చలేకపోతున్నారు? ఈ రోజు కేవలం వచ్చేసి వాలంటీర్లు అభంశుభం తెలియనటువంటి వాలంటీర్ల మీద కూడా ఆ నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందినారు తప్ప వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా చూస్తే మరి కూటమి అధికారం చేపట్టడం నుంచి రాష్ట్రంలో వచ్చేసి ఈ రోజు వరకు కూడా అంటే 7 నెలల కాలం అయింది, దాదాపుగా వచ్చేసి 7,234 కేసులు మహిళల మీద, వివిధ కేసులు అంటే అత్యాచార కేసులు కానీ, అదేవిధంగా శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. అదేవిధంగా అత్యాయత్న కేసులు కానీ, అనేక రకాల మహిళల వేధింపుల కేసులు కానీ అదేవిధంగా నమోదై ఈ రోజు మహిళలకు భద్రతే కరువైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి మహిళలకు వచ్చేసి భద్రత ఎక్కడ అనేటువంటిది ప్రతి మహిళ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి స్థాయికి ఎదిగింది. అదేవిధంగా చూస్తే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా చూస్తే మామూలు 30,000 మంది మరి మిస్ అయినా చెప్తే కేవలం వచ్చేసి హోంశాఖ అక్రమ కేసులు చెప్పింది. ఈ రోజు వచ్చేసి మా ఎమ్మెల్యేలు అడిగితే కనుక దాదాపు వచ్చేసి అక్రమ రవాణా కేసు 34, అదేవిధంగా బాధితులు వచ్చేసి 46 మంది మాత్రమే అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు. మరి వీళ్ళు చెప్పేటువంటి 30,000 మంది ఎక్కడున్నారు? వీళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏ విధంగా ఉందంటే కేవలం మభ్యపెట్టడానికి, ఇంకా ప్రజల్లో వచ్చేసి ఏదో ప్రజల్లో వచ్చేసి రాజకీయ లబ్ధి పొందేదానికి చేశారు తప్ప మిగతా. అదేవిధంగా చూస్తే ఈ రోజు మేమైతే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు దిశ చట్టం తీసుకొచ్చేసి ఆ రోజుల్లో వచ్చేసి SOS ఫోన్ యాప్ ద్వారా వచ్చేసి SOS అంటే ఆ యొక్క ఫోన్ లో వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాదాపు 10 నిమిషాలు ఏదైనా మహిళకు ఏదైనా అభద్రతా భావంగా ఉన్నప్పుడు, ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా వెంటనే పోలీస్ వ్యవస్థ 10 నిమిషాల్లో స్పందించేది ఆ రోజు వచ్చేసి. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేశాం, ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వచ్చేసి 900 పైగా 2 వీలర్స్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా వచ్చేసి 120 4 వీలర్స్ వెహికల్స్ ఏర్పాటు చేశాం. అదే మహిళా భద్రతే మేము వచ్చేసి పెద్దపీట వేశాం ఆ రోజు వచ్చేసి. అదేవిధంగా మొబైల్ కూడా చాలా మంది దాదాపు 1,50,00,000 మంది మహిళలు ఆ రోజు వచ్చేసి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అసలు గుండెల మీద చేయి వేసుకుని ప్రయాణం చేశారు. అంటే జగనన్న వచ్చేసి ఆ రోజు గుండెల మీద చేసుకునేట్టు మహిళలు వచ్చేసి సగర్వంగా ఉండేటట్టుగా, ఎక్కడ అభద్రతా భావానికి లోను కాకూడదు, ఎక్కడ కూడా మహిళలు వేధించాలంటే మహిళల పట్ల ఏదైనా చేయాలన్నా కూడా ఒక భయం కలిగించేటువంటి ప్రాంతం ఆ రోజు పోలీసులు కూడా బాగా మంచి సహకరించి ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చారు. మరి ఈ రోజు చూస్తే ఆ దిశ యాప్కు మంగళం మాడేశారు. ఆ దిశ యాప్ లేకుండా చేసి ఈ రోజు వచ్చేసి చట్టబద్ధత లేదని ఏదో సాకు చెప్పి ఈ రోజు మహిళల భద్రతా విషయంలో వచ్చేసి మహిళల భద్రతా విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూసి ఈ రోజు ముందేమో మాట్లాడారు 30,000 మిస్సింగ్ అయినాయి, మహిళల భద్రత లేదు, వైసీపీ ప్రభుత్వంలో మహిళల భద్రత లేదు ఆ రోజు ఊదలగొట్టే ప్రసంగము. మరి ఈ రోజు చూస్తే మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి నోటికి తాళాలు వేశారా, లేకపోతే కనుక ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు ఈ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు హోంశాఖ ఈ రోజు రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 7,234 మహిళా కేసులు నమోదైనాయంటే ఈ రోజు వచ్చేసి రోజుకు 45 కేసులు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా గంటకు 2 కేసులు నమోదవుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాల మీద కేసులు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి అత్యాచారాలు వేధింపు కేసులు కానీ అనేక రకాలుగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు చూస్తే మరి బద్వేలో చూస్తే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విఘ్నేష్ అనేటువంటి వ్యక్తి ఒక మహిళ మీద వచ్చేసి పెట్రోల్ పోసి దిగుతారుగా చంపేస్తే చేయలేవు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలే కనీసం అంటే మేము మా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించాలని వెళ్తే హడావిడికి వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రకటించినటువంటి. ఈ రోజు మహిళలు చూస్తే మరి నగిరిలో చూస్తే 3.5 ఏళ్ల అమ్మాయి మీద వచ్చేసి అత్యాచారం, 3.5 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం. ఈ విధంగా చూస్తే మరి కడియంలో మహిళల గ్యాంగ్ రేపు. అదేవిధంగా చూస్తే మరి విశాఖపట్నంలో ప్రేమోన్మాది మహిళలు వచ్చేసి నీరం శర్మ అనేటువంటి ఆయన మరి వాళ్ళని అత్యాచారం చేస్తే మరి ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మహిళల భద్రత అంటే విశాఖపట్నంలో ప్రేమోన్మాది మహిళల మీద అత్యాచారం చేస్తే ఎలాంటిది లేదు. కాబట్టి మహిళా భద్రతకు వచ్చేసి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అదేవిధంగా వచ్చేసి కూటమి ప్రభుత్వం కేవలం వచ్చేసి అభూత కల్పన కల్పిస్తూ ఆ రోజు అధికారంలోకి వచ్చింది. కేవలం ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి చేసి ఆ రోజు వచ్చేసి అధికారంలోకి వచ్చిన తప్ప ఎక్కడ కూడా మహిళలు మిస్సింగ్ కాలేదు. కేవలం వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా వచ్చేసి మహిళలు మిస్సింగ్ అయినట్టుగా లేదు. కాబట్టి
ఈ రోజు వచ్చేసి కేవలం మహిళల గురించి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా కూడా, ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థాయికి వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వము మరి దిగజారిపోయిందని చెప్పేసి శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ఎక్కడ కూడా శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి చంద్రమౌళి గారు. సురేంద్ర నాయుడు గారు, చంద్రమౌళి గారు చెప్పింది విన్నారు.